హలో గైస్, వెల్కమ్ టు ఫిల్మీ హార్ట్ కంగువా. కథ విషయానికొస్తే 5 అడవి జాతుల మధ్య జరిగే కథ. మొదలెట్టడమే 1000 సంవత్సరాల ముందు మొదలవుద్ది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే సెటప్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రెజెంట్‌కొచ్చి రన్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్‌లో చూసినట్టు 2 టైమ్ లైన్స్‌లో ఉంటుంది కథంతా. కంగువ, ప్రచండ, రుద్రంగ, పులోవ ఇవే కథలో మేజర్ క్యారెక్టర్స్. ఇక సినిమా గురించి చెప్పాలంటే అడవి జాతుల మధ్య కథ రాసుకోవడం అంటే కొంతవరకు ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే చూపించడానికి ఒక రైటర్ ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఏదైనా క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ ట్రెడిషన్స్, కల్చరు, నమ్మకాలు అలా ఏదైనా రాయడానికి స్కోప్ ఉంటుంది. కానీ అది ఎంతో కొంత జనాలకి తెలుసున్న ప్లేసెస్ గురించో, తెలుసున్న మనుషుల గురించో, హిస్టరీలో తెలియని విషయాల గురించో అయితే ఆ కనెక్షన్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. తొందరగా ఆ వరల్డ్‌ని అడాప్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అదే ఇందులో ప్రాబ్లమ్. కంప్లీట్‌గా కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్లారు గానీ దాన్ని ఓన్ చేసుకోవడానికి టైం పట్టింది ఆడియన్‌కి. ఇక 2 టైమ్ లైన్స్ రిక్వైర్మెంట్ ఉందా అంటే ఈ కథ వరకు అయితే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. అంటే దాని నీడ్ అనేది అంతగా లేదనిపించింది ఈ సినిమాకి. ఈ కథ వరకు. అది ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. అందుకే ప్రెజెంట్‌లో జరిగే కథకి అంత నీడ్ ఏముందబ్బా అనిపిస్తుంది. ఆ కాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు సరిగ్గా. ఆ స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. అదే ప్రాబ్లమ్. సీన్స్ కూడా టూ లౌడ్‌గా ఉంటాయి. ప్రతి క్యారెక్టరు ప్రతి సీన్‌లోనూ అరుస్తూనే ఉంటారు. అంటే నార్మల్‌గా ఎమోషనల్‌గా చెప్పాల్సిన డైలాగ్స్ కూడా అరిచి అరిచి చెప్తుంటారు. అంటే మనం ఏదో కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి వాళ్ళు కొత్తగా మాట్లాడాలి అన్నట్టు అరిచి అరిచి చెప్పించారు డైలాగ్స్ అన్నీ. ఇక యాక్టర్స్ విషయానికొస్తే సూర్య అన్న గురించి చెప్పక్కర్లేదు. కంగువ క్యారెక్టర్ అయితే పిచ్చెక్కించేశాడు. తన లుక్స్, కాస్ట్యూమ్స్, డీటెయిలింగ్, బాడీ మేకఓవర్ అంతా అదిరిపోయిద్ది. ఒకటి మాత్రం మిస్ అయ్యాం. అది శ్రీనివాసమూర్తి గారి తెలుగు డబ్బింగ్. ఆయన వాయిస్ కంగువాకి పడుంటే ఇంకో రేంజ్‌లో ఉండేది. సో అదే ఆ ఇంపాక్ట్ లేదు ఆయన వాయిస్ లేకపోవడం వల్ల. సో మిస్ యూ సార్. ఇక యాంటోగానిస్ట్ బాబీ డియోల్ గురించి చెప్పాలంటే ఆయన సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. అంత హై రాలా ఆయన క్యారెక్టర్‌లో. ఎందుకంటే క్యారెక్టర్ పరంగా ట్రైబల్‌దైనా మన తెలుగు కమర్షియల్ విలన్ టెంప్లేట్ లాగానే ఉంటది ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ అంతా. ఇంకేముంది హై ఇవ్వడానికి, అవన్నీ మనం చూసినవే కదా! సో మేజర్‌గా చెప్పాల్సింది కాన్ఫ్లిక్ట్ గురించి. 2 పార్ట్స్‌కి కావాల్సిన కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్‌గా లేదు. ఆ క్లిఫ్ హ్యాంగర్ కరెక్ట్‌గా పడలేదు. ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఆస్తి కోసమా, ఆధిపత్యం కోసమా, ఆయుధం కోసమా, భూమి కోసమా, లేదా తరాల నుంచి వస్తున్న పగ కోసమా అనేది ఇంపాక్ట్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో ఇదిలా ఉంటే ప్రతి క్యారెక్టరు అరిచి అరిచి ఇంకా చిరాకు తెప్పిస్తుంది. ఇవి కరెక్ట్‌గా పడలేదు. స్టోరీ ఇంపాక్ట్‌ఫుల్‌గా నడవలేదు. ఇక ఆ ఫస్ట్ 20 మినిట్స్ కామెడీ ట్రాక్ అయితే క్రింజ్ అసలు. రిడెన్ కింగ్స్లే, యోగి బాబు కామెడీ మొత్తం క్రింజే. ట్విస్ట్ ఏంటంటే ఆ ట్రాక్‌లో సూర్య అన్న యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యాక్టర్‌ని కరెక్ట్‌గా వాడుకునే డైరెక్టర్‌ని బట్టి ఉంటది అదంతా. సో అదే ప్రాబ్లమ్. ఇక మేజర్‌గా సినిమా నిలబెట్టింది రాక్ స్టార్ డీఎస్‌పీ. దేవి గారి సాంగ్స్ ఆర్ఆర్. కంపోజింగ్ గాని, సౌండింగ్ గాని మామూలుగా లేదు. ప్రతిసారి థియేటర్‌లో సీన్‌ని నిలబెట్టింది దేవి గారు. ఆ ఫైర్ సాంగ్, వీరా సాంగు, ఆ ఆర్ఆర్ ట్రాక్ కోసం అసలు మళ్ళీ చూడొచ్చు సినిమా థియేటర్‌లో. ఆ సౌండింగ్ అంత బావుంటది. ఆ హై ఇస్తది ఆ కంగువ క్యారెక్టర్‌కి. ఇక వెట్రి పళనిస్వామి కెమెరా వర్క్ చాలా బావుంది. విజువల్స్ ఎక్కువ నేచురల్ లైట్‌లోనే తీసినట్టున్నారు. అది చాలా ప్లస్ అయింది సినిమాకి. సో ఆ వరల్డ్ అనేది బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఆ కెమెరా వర్క్ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండడం వల్ల. ఇక కాస్ట్యూమ్ డిజైనర్స్ దర్శ అండ్ అను చాలా చేశారు. ఒక మిస్టీరియస్ ట్రైబల్స్ ఫీల్ వచ్చింది. స్క్రీన్ మీదకి తీసుకురాగలిగారు దాన్ని. డీటెయిలింగ్ చాలా చేశారు. మేకప్ కూడా చాలా బావుంది. 4K విజువల్స్‌లో చూస్తున్నాం కాబట్టి సినిమాని మేకప్ డీటెయిలింగ్ ఎంత బావుంటే సినిమా క్యారెక్టర్స్ అంత కనెక్ట్ అవుతాయి. సో అది ఆ మేకప్ వర్క్ చాలా బావుంది. ఇక ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా చాలా బావుంది. మంచి బడ్జెట్ ఇచ్చి బాగా సపోర్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్ కూడా చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. 3డీ ఎఫెక్ట్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో చాలా బాగా టచ్ అయ్యాయి. బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఫైనల్లీ చెప్పాలంటే 'కంగువ' ఈస్ అన్ యావరేజ్ ఫిల్మ్. సూర్య అన్న కోసం ఒకసారి చూడొచ్చు. ఆయన యాక్టింగ్, ఆయన మేకోవరు, ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ వల్ల చూడొచ్చు ఒకసారి థియేటర్‌లో. చెప్పడానికి బాధగా ఉన్నా ఇది నా ఒపీనియన్. సో మనకి ట్రైలర్‌లో చూసినట్టే ఎండ్‌లో ఒక సర్ప్రైజింగ్ క్యామియో ఉంది. ఆ క్యామియో ఉంది గానీ అది కూడా నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. సో అది ఏదో కావాలి ఇంకా తప్పదన్నట్టు పెట్టారనిపించింది కానీ అదంత నీడ్ అనిపించలేదు నాకు. సో ఆహ్, 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 ఆ యాక్టర్ యొక్క యాక్టింగ్ కూడా ఎందుకో కొంచెం ఆర్టిఫిషియల్‌గా ఉంది. సరిపోలా అసలు. సో తీసుకునే డైరెక్టర్‌ని బట్టి ఉంటది గదా! సో మేబీ అదే ప్రాబ్లమ్ అనుకుంటా. సో సెకండ్ పార్ట్ కూడా అంత నీడ్ ఉందా? అంత అంత హాంటింగ్ క్లిఫ్ హ్యాంగర్ పడిందంటే పడలేదు. సో ఇంకా అది ఎంతవరకు సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇస్తుంది, ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా సెకండ్ పార్ట్ ఉంటదనేది ఇక వెయిట్ చేసి చూడాలి. సో ఇదనమాట మొత్తం 'కంగువ' మీద నా ఒపీనియన్. సో ఇదండి మన రివ్యూ. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.